అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఇంటర్ యూనివర్సిటీ జట్టుకు మిట్స్ విద్యార్థులు. కర్ణాటకలో జరిగే కబడ్డీ పోటీలకు జేఎన్టీయూ జట్టుకు ప్రాతినిధ్యం. విశ్వం డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్ పై శిక్షణ. మిషన్ లెర్నింగ్ ప్రెసెంట్ ట్రెండ్స్ అనే అంశంపై ఏర్పాటు. సమస్యల పరిష్కారంలో వాయిదాల పర్వం మానుకోండి. పోలీసు యంత్రాంగానికి అన్నమయ్య జిల్లా ఎస్పీ దిశానిర్దేశం. మిట్స్ ఎన్సీసీ కేడెట్ ప్రతిభ. 2 తెలుగు రాష్ట్రాల తరపున రజత పతకం సాధించిన నాగేంద్రవర్మ. మిట్స్ యూనివర్సిటీలో ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సు పరీక్ష. ఎన్టీపీఈఎల్, మద్రాసు ఐఐటి సంయుక్తంగా నిర్వహణ. వార్తల్లోకి వెళ్లే ముందు అభయ న్యూస్ ఛానల్ ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులకు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్, మద్రాసు ఐఐటి సంయుక్తంగా స్వయం అనే పేరుతో ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్స్ నిర్వహించినట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సి యువరాజ్ తెలిపారు. 2 రోజులు నిర్వహించిన ఈ పరీక్షకు 2875 మంది నమోదు చేసుకోగా 2835 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. వివిధ సబ్జెక్టుల్లో ఆన్లైన్ పరీక్షలను ఎన్పీటీఈఎల్ సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తారని ఆయన అన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, అధ్యాపకులకు ఆన్లైన్ సర్టిఫికేట్ అందజేస్తారని స్పష్టం చేశారు. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ యూనివర్సిటీకి చెందిన ఎన్సీసీ సర్టిఫికేట్ క్యాడెట్ సి నాగేంద్రవర్మ న్యూఢిల్లీలోని ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆల్ ఇండియా థాల్ సైనిక్ క్యాంప్లో రజత పతకం గెలుపొందినట్లు ఉపకులపతి ప్రొఫెసర్ సి యువరాజ్ పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ తరపున నాగేంద్రవర్మ ఈ ఘనత సాధించినట్లు ఆయన తెలిపారు. ఫైరింగ్ ఈవెంట్, నాన్నర్ టగ్ ఆఫ్ వార్ పోటీల్లో రజత పతకం కైవసం చేసుకున్న నాగేంద్రవర్మను యూనివర్సిటీ వ్యవస్థాపకులు, ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ద్వారకనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్ 35, ఆంధ్ర బెటాలియన్ చిత్తూర్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ మోనీష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ లోకనాథన్, తిరుపతి గ్రూప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సత్యేంద్రదయ అభినందించారు. అన్నమయ్య జిల్లా అంగళ్లు సమీపంలోని విశ్వం డిగ్రీ కళాశాల కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో మిషన్ లెర్నింగ్ ఇటీవలి ట్రెండ్స్ అనే అంశంపై ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్లో విద్యార్థులు, అధ్యాపకులకు మిషన్ లెర్నింగ్ రంగంలో తాజా పురోగతుల గురించి అవగాహన కల్పించడం, ఆచరణాత్మక జ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ డాక్టర్ సి రఘునాథ రెడ్డి మాట్లాడుతూ, నేటి డేటా ఆధారిత ప్రపంచంలో మిషన్ లెర్నింగ్ ప్రాముఖ్యత వివరిస్తూ విద్యార్థులు తమ కెరీర్ అవకాశాలను పెంచుకోవడానికి కొత్త టెక్నాలజీలను స్వీకరించాలన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె వెంకటనాగేంద్ర న్యూరల్ నెట్వర్క్, డీప్ లెర్నింగ్ అప్లికేషన్లు, వివిధ డొమైన్లలో వాస్తవ ప్రపంచ కేస్ స్టడీస్ వంటి కీలక అంశాలను తెలియజేశారు. I'm very happy. First of all, after entering into the principal chamber, I observed that this college consists of NAND A grade with 3.19 out of 4 marks. Really, it is a because so many degree colleges I observed to be B+, that is general grade. After entering into principal chamber, I observed a very great it is how they are putting efforts like this, arranging workshops and all, then only you can get that type of grade. It is not an easy issue. Congratulations for first of all for that. కార్యక్రమంలో వారితో పాటు డి రెడ్డప్ప, ఎం అరుణాదేవి, ఎం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని పోలీస్ యంత్రాంగం ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు.
సోమవారం జిల్లా కేంద్రం రాయచోటిలో ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వయంగా వినతులు స్వీకరించి అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు వినడం, వాటికి తక్షణ పరిష్కారం చూపించడం అనేది పోలీస్ వ్యవస్థలో అత్యంత ప్రధానమైన బాధ్యతన్నారు. సమస్యలు విన్నవించుకునే హక్కు అందరికీ ఉందని, వృద్ధులు, దివ్యాంగులు, మహిళల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రానికి రాలేనివారు తమ సమీప పోలీస్ స్టేషన్, సర్కిల్, సబ్ డివిజన్ కార్యాలయంలో అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు. ప్రతి ఫిర్యాదు నిర్ణీత గడువులో పరిష్కరించాలన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ విద్యార్థులు జేఎన్టీయూ కబడ్డీ టీంలకు ఎంపికైనట్లు మిట్స్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సి యువరాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీటెక్ 3వ సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు పి ప్రశాంత్, ఎంసీఏ 2వ సంవత్సరం విద్యార్థులు ఎం వెంకటసాయి, దిలీప్లు పురుషుల కబడ్డీ టీంకు, ఈసీఈ 3వ సంవత్సరం విద్యార్థిని పి ఇందు మహిళా కబడ్డీ టీంకు ఎంపికయ్యారని తెలిపారు. అక్టోబర్ 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు కర్ణాటకలోని రాణి చెన్నమ్మ యూనివర్సిటీ, బెల్గావిలో జరగబోయే ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో జేఎన్టీయూ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు స్పష్టం చేశారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.